చందమామ రామాయణం 56వ భాగం. యముడితో యుద్ధానికి బయలుదేరిన రావణుడు యమలోకాన్ని చేరవచ్చి అక్కడ నరకయాతనలు అనుభవిస్తున్న పాపకర్ములను, స్వర్గసుఖాలను అనుభవిస్తున్న పుణ్యకర్ములను చూశాడు. ఘోరాకారులు, క్రూరులు అయిన యమకింకరులు పాపులను పురుగుల చేత తినిపిస్తున్నారు, కుక్కల చేత కరిపిస్తున్నారు, వైతరిణీ నదిలో ఈదిస్తున్నారు, కాలిన ఇసుక దిబ్బల మీద వేసి బాధిస్తున్నారు. ఆ బాధలు అనుభవించేవారు శవాలలాగా ఉండి బాధతోనూ దప్పికతోనూ అలమటిస్తున్నారు. మరొక వంక పుణ్యం చేసుకున్నవారు పుణ్యఫలాన్ని సమస్త సుఖాల రూపంలోనూ అనుభవిస్తున్నారు. రావణుడు లక్షలాదిగా గల పాపులు అనుభవించే యాతనలను చూసి జాలిపడి వారిని విడిపించనారంభించాడు. అది చూసి యమదూతలకు కోపం వచ్చింది. వాళ్లు రావణుడిపైకి వెళ్లి పరిఘలు, శూలాలు, ముసలాలు, శక్తులు, తోమరాలు పుష్పకం మీదికి విసిరారు. కొందరు తేనెటీగల్లాగా పుష్పకం మీదికి ముసిరి అందులోని ఆసనాలు, వేదికలు, మంటపాలు విరిచి పారేయసాగారు. అయితే అది అక్షయమైన విమానం కావడం చేత వారెంత నాశనం చేసినా ఎప్పటిలాగే చెక్కుచెదరకుండా ఉన్నది. ఈలోపుగా నారదుడు తిన్నగా యముడి వద్దకు వెళ్లాడు. యముడాయనను అర్ఘ్యపాద్యాలతో సత్కరించి క్షేమమడిగి వచ్చిన పని తెలుసుకోగోరాడు. యమరాజా, దశగ్రీవుడనే అజేయుడైన రాక్షసుడు నిన్ను జయించి వశపరుచుకోవటానికి నీపైకి యుద్ధానికి వస్తున్నాడు. నీ యమదండం ఏం కానున్నదో అన్నాడు నారదుడు. ఆయన అలా అంటూ ఉండగానే దూరాన వెలిగిపోతూ పుష్పకం కనబడింది. రావణుడు యమకింకరులతో కొంతసేపు యుద్ధం చేసి చివరకు వారిపైన పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. అది కార్చిచ్చులాగా ఆ ప్రాంతాన ఉండే చెట్లను, పొదలను బూడిద చేస్తూ తన జ్వాలలను అన్ని వైపులకు వ్యాపింపజేసింది. యమదూతలు ఆ జ్వాలలలో మిడతల్లాగా మాడిపోయారు. రావణుడు, అతని మంత్రులు దిక్కులు పిక్కటిల్లేటట్టు భయంకరమైన కేక పెట్టారు. ఆ కేక విని యముడు యుద్ధంలో రావణుడు జయించాడు అని గ్రహించి తన సారథిని పిలిచి తన రథాన్ని యుద్ధానికి ఆయత్తపరచమన్నాడు. క్షణంలో ఎర్రని గుర్రాలు పూంచిన రథం వచ్చింది. మృత్యుదేవత పాశాన్ని, ముద్గరాన్ని ధరించి రథంలో యముడి ముందు నిలిచింది. యముడు రథంలో ఎక్కి కూర్చుంటే ఒక పక్కన కాలదండము, రెండో పక్క కాలపాశాలు ఉన్నాయి. ఈ విధంగా యముడు యుద్ధానికి బయలుదేరేసరికి మూడు లోకాలు సంక్షోభం పొందాయి. దేవతలు కంపించారు. మనోవేగం గల రథాశ్వాలు యముడి రథాన్ని క్షణంలో రావణుడి ముందుకు తెచ్చాయి. మృత్యుదేవతతో సహా అతి భయానకంగా ఉన్న యమరథాన్ని చూస్తూనే రావణుడి మంత్రులు భయవిభ్రాంతులై నాలుగు దిక్కులకు పారిపోయారు. రావణుడు మాత్రం లేసమాత్రమైనా భయపడక స్థిరంగా నిలబడ్డాడు. ఇద్దరికీ 7 రాత్రులపాటు మహాభయంకరమైన యుద్ధం జరిగింది. యముడు తాను ప్రయోగించిన అస్త్రాలతో రావణుణ్ణి మహా తీవ్రంగా గాయపరిచాడు. కాని రావణుడు ఓడిపోనూ లేదు, రణరంగం నుంచి పారిపోనూ లేదు. మీదు మిక్కిలి అతను తన బాణాలతో యముణ్ణి, మృత్యుదేవతను, సారథిని కూడా ఎంతో నొప్పించాడు. అది చూసి మృత్యువు యముడితో, యమధర్మరాజా, ఈ రాక్షసుడితో నన్ను యుద్ధం చేయని, వీణ్ణి క్షణంలో చంపేస్తాను. చంపటం నా హక్కు. నేను ఎందరో రాక్షసుల చావు చూశాను. ప్రళయకాలంలో లోకాలకు లోకాలే నాశనం కావడం చూశాను. ఇతడనగా ఎంత అన్నది. నువ్వు ఊరికే చూస్తూ ఉండు, వీణ్ణి నేనే చంపుతాను అంటూ యముడు కాలదండాన్ని పట్టి ఎత్తాడు. అది మంటలు కక్కుతూ మహాభయంకరంగా కనబడింది. యముడు దాన్ని రావణుడిపైకి విసరబోతూ ఉండగా బ్రహ్మ ప్రత్యక్షమై, యమధర్మరాజా, దాన్ని ప్రయోగించకు. దీనితో రావణుడు చచ్చినట్టయితే నేను వీడికి ఇచ్చిన వరం అబద్ధమవుతుంది. వాడు చావనట్టయితే ఈ కాలదండాన్ని నేను సృష్టించిన ఉద్దేశం అబద్ధమవుతుంది. మృత్యువుతో పాటు నేను ఈ దండాన్ని అమోఘంగా ఉండేలాగు పూర్వం సృష్టించాను. అందుచేత కాలదండాన్ని రావణుడిపైన ప్రయోగించావంటే ఒక విధంగా కాకపోతే మరొక విధంగా నా మాట వ్యర్థమైపోతుంది అన్నాడు. బ్రహ్మ మాట మన్నించి యముడు కాలదండాన్ని అవతల పెట్టేశాడు. రావణాసురుని చంపటానికి తనకు అవకాశం లేని పక్షంలో తాను యుద్ధరంగంలో ఏం చేయాలో తెలియక యముడు రథంతో సహా అంతర్ధానమై బ్రహ్మతో స్వర్గానికి వెళ్లిపోయాడు. రావణుడు తాను యముణ్ణి జయించానని ప్రకటన చేసి పుష్పకంలో యమపురం వెళ్లిపోయాడు. ఇదంతా కళ్లారా చూసిన నారదుడు పరమానందం చెందాడు. యముణ్ణి జయించి మారీచుడు మొదలైన మంత్రుల చేత ప్రశంసలందుకుని రావణుడు పుష్పకంలో పాతాళ లోకానికి బయలుదేరి వరుణుడి పరిపాలనలో ఉన్న సముద్రంలో ప్రవేశించి వాసుకి మొదలైన నాగులుండే భోగవతి నగరాన్ని స్వాధీనం చేసుకుని నివాతకవచులుండే మణిమతి అనే నగరానికి వెళ్లాడు. రకరకాల ఆయుధాలు కలిగి అజేయులైన నివాతకవచులు రావణుడితో యుద్ధానికి తలపడ్డారు. 1 సంవత్సరం పాటు యుద్ధం జరిగినా జయాపజయాలు తేలలేదు. అప్పుడు బ్రహ్మ విమానం మీద అక్కడికి వచ్చి ఉభయపక్షాలకు సంధి చేసి అగ్నిసాక్షిగా వారి మధ్య స్నేహం నెలకొల్పి వెళ్లిపోయాడు. రావణుడు నివాతకవచులకు 1 ఏడాదిపాటు అతిథిగా ఉండి తన సొంత నగరంలో ఉన్నట్టే సుఖంగా కాలం పుచ్చి నివాతకవచుల వద్ద తనకు తెలియని మాయలు 99 నేర్చుకుని వరుణుడుండే నగరాన్ని వెతుకుతూ బయలుదేరాడు. దారిలో అతనికి కాలకేయులు ఉండే అశ్మనగరం తగిలింది. అక్కడ రావణుడికి, కాలకేయులకు యుద్ధమైంది.
రావణుడు కాలకేయ వీరులను చాలామందిని చంపాడు. అలా చచ్చిన వారిలో విద్యుజ్జిహ్వుడు అనేవాడు శూర్పణఖ భర్త కూడా ఉన్నాడు. వాడు బలగర్వితుడు. మెరుపులాగా తన నాలుకను చాచి రాక్షసులను నాకేసేవాడు. రావణుడు వాడిని కత్తితో నరికి చంపాడు. 100 మంది కాలకేయ వీరులు రావణుడి చేతిలో చచ్చారు. అక్కడ నుంచి బయలుదేరి రావణుడు వరుణుడి మందిరానికి వచ్చాడు. ఆ భవనం తెల్లని మబ్బులాగానూ కైలాసంలాగానూ ఉన్నది. అక్కడ అనుక్షణం పాలధారలు స్రవించే సురభి అనే కామధేనువు రావణుడికి కనపడింది. దాని పాలతోనే పాల సముద్రం ఏర్పడింది. ఆ పాల సముద్రం నుంచి చంద్రుడు పుట్టాడు. అమృతం పుట్టింది. పాల సముద్రపు నురుగు తిని కొందరు మహర్షులు జీవిస్తారు. శివుడికి వాహనమైన నంది కామధేనువుకు పుట్టినదే. అలాంటి కామధేనువుకు రావణుడు ప్రదక్షిణం చేసి వరుణ మందిరాన్ని సమీపించాడు. వరుణుడి యోధులు రావణుడితో యుద్ధం చేశారు. రావణుడు వారి నాయకులను చంపి, యోధులతో రావణుడు యుద్ధం చేయవచ్చాడని వరుణుడితో చెప్పండి అన్నాడు. వరుణుడి కొడుకులు, మనుమలు తమ పరివారాలతో సహా రథాలెక్కి రావణుడిపైకి వచ్చి, ఒక త్రుటిలో రావణుడి చేతిలోనూ అతని మంత్రుల చేతిలోనూ ఓడిపోయారు. తమ పరివారం నశించాక వరుణపుత్రులు వీరోచితంగా పోరాడి తాము కూడా దెబ్బతిన్నారు. తర్వాత రావణుడు వరుణుడికి కబురు చెయ్యగా వరుణుడు ఇంట్లో లేడని, ఆయన సంగీతం వినటానికి బ్రహ్మలోకానికి వెళ్లాడని తెలిసింది. రావణుడు తాను గెలిచినట్టు ప్రకటన చేసి పుష్పకం మీద ఎక్కి అశ్మనగరానికి వచ్చాడు. అక్కడ అతను మదగర్వితుడై విహరిస్తుండగా అతనికి ఒక అద్భుతమైన భవనం కనబడింది. దానికి అలంకారాలుగా వైడూర్య తోరణాలు, ముత్యాల జాలరులు, బంగారు స్తంభాలు, స్ఫటిక సోపానాలు మొదలైనవి ఉన్నాయి. రావణుడు ప్రహస్తుడితో, ఇంత అందమైన ఇల్లు ఎవరిదో కనుక్కొనిరా అన్నాడు. ప్రహస్తుడు మొదటి ప్రాకారం దాటి లోపలికి వెళ్తే ఎవరూ కనిపించలేదు. అతను అలాగే 7 ప్రాకారాలు దాటి లోపలికి వెళ్లేసరికి లోపల ఒక జ్వాల కనిపించింది. దాని మధ్య ఒక దివ్యపురుషుడు ఉన్నాడు. ఆయన సూర్యుడిలాగా వెలిగిపోతూ తేరి చూడరాకుండా ఉన్నాడు. ఆ మహాపురుషుడు ప్రహస్తుని చూడగానే సంతోషంతో నవ్వాడు. ఆ నవ్వు విని ప్రహస్తుడి శరీరం పులకరించింది. అతను వెంటనే రావణుడి దగ్గరికి తిరిగి వచ్చి తాను చూసినదంతా చెప్పాడు. సంగతి వింటూనే రావణుడు పుష్పకం నుంచి దిగి ఆ భవనంలోకి ప్రవేశించేసరికి ద్వారాన్ని పూర్తిగా ఆక్రమించి ఒక భయంకరాకారుడు ఎదురుపడ్డాడు. ఆ ఆకారం నెత్తిన చంద్రుడున్నాడు. నోట భయంకరమైన జ్వాలలు వెలువడుతున్నాయి. కళ్ళు, పెదవులు ఎర్రగానూ, ముఖం తెల్లగానూ, జుట్టు పైకి లేచి ఉన్నది. దట్టమైన మీసాలు, గడ్డము, పెద్ద పెద్ద కోరలు ఉన్నాయి. చేతిలో పెద్ద ముద్గరమున్నది. ఆ భయంకరాకారాన్ని చూడగానే రావణుడి శరీరం అంతా జలధరించింది. ఆ ఆకారం రావణుడిని చూసి, రాక్షసుడా, భయపడకు, నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగింది. నాకు యుద్ధం కావాలి అన్నాడు రావణుడు. ఎవరితో యుద్ధం చేస్తావ్? నాతోనా, బలితోనా అని ఆ ఆకారం అడిగింది. ఈ ఇల్లెవరిదో వారితో చేస్తాను, లేదా నువ్వు ఎవరితో చెయ్యమంటే వారితోనే చేస్తాను అన్నాడు రావణుడు. బలి లోపల ఉన్నాడు. కావలిస్తే ఆ మహామహుడితో నిరభ్యంతరంగా యుద్ధం చెయ్యి అన్నది ఆ ఆకారం. రావణుడు లోపలికి వెళ్లి సూర్యుడిలాగా వెలిగిపోతున్న బలిని తేరి చూడలేకపోయాడు. బలి రావణుణ్ణి తేలికగా ఎత్తి తన తొడమీద కూర్చోబెట్టుకుని, ఏం పనిమీద వచ్చావు బాబూ? నీ కోరిక ఏమిటో తెలిపితే నేను తీర్చుతాను అన్నాడు. మరేం లేదు మహానుభావా, నిన్ను పూర్వం విష్ణువు మోసం చేసి నిర్బంధంలో ఉంచాడన్నారు. నిన్ను విడిపించే శక్తి నాకున్నది. అందుచేత ఆ పని చేసి పోదామని వచ్చాను అన్నాడు రావణుడు. అదా సంగతి? అయితే నీకొక్క చిన్న విషయానికి చెప్పాలి. అక్కడ పడి ఉన్న కుండలాన్ని ఒకసారి పట్టుకురా అన్నాడు బలి. రావణుడు దగ్గరికి వెళ్లి చూస్తే ఆ కుండలం ఒక పెద్ద చక్రమంత ప్రమాణంలో ఉన్నది. రావణుడు సునాయాసంగా దాన్ని ఎత్తబోయి పరాభవం పొందాడు. అది కదలలేదు. రావణుడు తన 2 చేతులతోనూ బలమంతా ఉపయోగించి కూడా దాన్ని ఏమాత్రం కదపలేకపోయాడు. అది చూసి బలి రావణుణ్ణి దగ్గరకు పిలిచి, నువ్వు కదపలేకపోయినా ఆ కుండలం మా పూర్వీకుడైన హిరణ్యకశిపుడు చెవికి పెట్టుకున్నటువంటిది. ఆయన ఎవరివల్ల చావు లేకుండా వరాలు పొంది చివరకు నరసింహరూపం దాల్చిన విష్ణువు చేతిలోనే చచ్చిపోయారు. ఆ విష్ణువునే నువ్వు ద్వారం వద్ద చూశావు. ఆయన ఎప్పుడూ అక్కడే ఉంటూ ఉంటాడు అన్నాడు. ఈ మాటలు విని రావణుడు క్రోధంతో ద్వారం వద్దకు వచ్చాడు. కాని అతనికక్కడ ఎవరూ కనిపించలేదు. చందమామ రామాయణం 56వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.